ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ సూజిని చూస్తాం. తను వాళ్ళ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ, తెలుసా నేను ఫ్యూజన్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాము. అలాగే తొందరలో బేబీని కూడా కనాలనుకుంటున్నాను. ఫ్యూజన్ ఎంత బాగున్నాడు. తన బేబీ కూడా చాలా బాగుంటుంది. నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను చూడ్డానికి అని అంటూ ఉంటుంది. సరే ఫ్యూజన్ ఎక్కడ అని తన ఫ్రెండ్ అడగగానే అతను మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోగానే ఆఫీస్‌లో ఓవర్ టైమ్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంటుంది. సో ఏంటి ఈరోజు మీ వెడ్డింగ్ నైట్ కదా! ఎందుకు అతను లేట్‌గా వస్తాడు అని వాళ్ళ ఫ్రెండ్ అరుస్తూ ఉంటుంది. సో తనేమో సైలెంట్‌గా ఫోన్ పెట్టేస్తుంది. సో అప్పుడే అక్కడికి ఫ్యూజన్ రాగానే అతన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వావ్! నేను నా బేబీ కోసం ఎంత మంచి డాడీని వెతికాను అని అనుకుంటుంది. సో అప్పుడే ఫ్యూజన్ ఏమో సూజితో అంటాడు, నేను నీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి అనగానే తనేమో ఓకే అంటుంది. సో మన ఇద్దరిది ఫ్యామిలీ అరేంజ్ చేసిన మ్యారేజ్ కాబట్టి మనం వాళ్ళ కోసం మ్యారేజ్ చేసుకున్నాం. నీకు నాకు ఎలాంటి అంత రిలేషన్ లేదు కాబట్టి నువ్వు లేట్‌గా వచ్చినా నువ్వు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మాస్టర్ బెడ్‌రూమ్‌లో పడుకో, నేను గెస్ట్ రూమ్‌లో పడుకుంటాను అని చెప్తాడు. అప్పుడు తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతనికి నాతో నిద్రపోవడం ఇష్టం లేదా అనగానే తను అంటూ ఉంటాడు, మన ఇద్దరికి మ్యారేజ్ అయింది కరెక్టే, కానీ మన ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సో ఫిజికల్‌గా ఇంటిమేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిమేట్ అంటే ఈవెన్ టచ్, కిస్, హగ్ కూడా వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూజీ ఏమో అతన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఏంటి అంటే ఇతను ఫీలింగ్స్ లేకపోతే టచ్ కూడా చేయడా, ఇంతవరకు ఏ అమ్మాయిని కూడా ముట్టుకోలే కావచ్చు, నాకు ఒక డైమండ్ దొరికాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే సడన్గా తను పడుకొని మిడ్ నైట్లో వాటర్కి దూపాయి కిచెన్ రూమ్కి వస్తుంది. సో అప్పుడే వాటర్ తాగుతూ ఉంటే వెనుక నుంచి ఫ్యూజన్ వచ్చి తనని పట్టుకుంటాడు. సో తను అంటూ ఉంటుంది, మనం రూమ్కి వెళ్దామా అని తను అంటూ ఉంటుంది. కానీ అతనికి అస్సలు సోయి ఉండదు. అతను స్లీప్ వాక్లో ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ అంటూ ఉంటుంది, మేబీ అతను స్లీప్ వాకింగ్ చేస్తున్నాడు కావచ్చు, ఇది ఎందుకు వస్తుందో చెప్పలేం, స్ట్రెస్ కావచ్చు ఆఫీస్లో, అలాగే మేబీ ఏమైనా డిప్రెషన్ కావచ్చు అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఫ్యూజన్ తనకి మెసేజ్ చేస్తాడు, ఈరోజు మీ పేరెంట్స్ మనని డిన్నర్కి రమ్మన్నారు అని తనని ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తాడు. ఏంటి నీకు ఓవర్ టైం వర్క్ లేదా అంటే, లేదు ఈరోజు డిన్నర్ ఉంది కదా అందుకే తొందరగా వచ్చాను అని అంటాడు. తనేమో టై సెట్ చేయబోతుంటే, లేదు నేనే సెట్ చేసుకుంటాను అనగానే తను అంటూ ఉంటుంది, మేము మన పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాం కదా, కొంచెం క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చెయ్యు అని చెప్తుంది. అలాగే డిన్నర్కి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో తన కూతురు కోసం ఫేవరెట్ డిష్లన్నీ ప్రిపేర్ చేస్తూ చెప్తూ ఉంటుంది ఫ్యూజన్కి, తెలుసా నా కూతురికి కారం అంటేనే ఇష్టం, సో తను అలానే తింటుంది అనగానే అతను టేస్ట్ చేసి చాలా కారం అనిపించేసరికి సూజీ అంటుంది, నువ్వు వేరే డిషెస్ తిను ఎందుకంటే ఇవి చాలా కారం ఉన్నాయి అనగానే, లేదు పెద్దవాళ్ళు మనకి ఆఫర్ చేశారు కదా అంటే, మా ఇంట్లో అలాంటి రూల్స్ ఏం లేవు, నువ్వు ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు అని అంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో సూజిని పక్కకు తీసుకెళ్ళి, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ బాగానే ఉంది కదా అంటే, హా మమ్మీ బాగానే ఉంది అని అతన్ని చాలా పొగుడుతూ ఉంటుంది. కారులో వచ్చాక తెలుసా ఫ్యూజన్కి చెప్తూ ఉంటుంది, తెలుసా ఈరోజు మమ్మీ నా రిలేషన్ నీ రిలేషన్ గురించి అడిగింది, నేను నిన్నెంత పొగిడానో తెలుసా అని అంటూ ఉంటే తను అంటూ ఉంటాడు, సరే నేను కొన్ని డేస్ దాకా బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను అనగానే, సరే నేను నీకు డైలీ కాల్ చేస్తాను అని అంటుంది. అది వినగానే తను షాక్ అవుతాడు. అలాగే అనుకుంటూ ఉంటాడు, అరే తిని నా వైఫ్ కదా, కాల్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఓకే అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో తను బిజినెస్ ట్రిప్కి వెళ్ళాక ఊరికే ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు. ఏంటి కాల్ రాలే, మెసేజ్ రాలే, తను కాల్ చేస్తానంది కదా అని అనుకుంటూ ఉంటాడు. సో ఇక్కడేమో తను పబ్లో వాళ్ళ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సడన్గా తనకి వాష్రూమ్ వచ్చి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక పర్సన్ ఎదురై తనని, వావ్ నువ్వు బ్యూటిఫుల్గా ఉన్నావు, నాతో డేటింగ్కి రా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఫ్యూజన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని చూసి ఫోటో తీసి చూస్తుంటే తిని నీ వైఫ్ లానే ఉంది అనగానే, ఫ్యూజన్ ఏమో ఆ ఫోటో చూసి, అవును తను నా వైఫే అంటే ఆ పర్సన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. సో తను నా తరపున తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటాడు. మనసులో అనుకుంటాడు, తను బ్యూటిఫుల్ కదా, సో తనని కేరింగ్గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో సూజీ డైరెక్ట్గా ఆ పర్సన్తో చెప్తూ ఉంటుంది, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో నేను డేటింగ్కి రాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే ఆ వ్యక్తి ఏమో తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. కానీ ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ ఏమో ఆ వ్యక్తిని పట్టుకొని పక్కకు తీసుకెళ్తాడు. సో తనేమో హౌస్కి రాగానే, ఏంటి ఇతను ఇంతవరకు కాల్ చేయలే, మెసేజ్ చేయలే, సరే నేనే ఫోన్ చేస్తాను అని అనుకుంటుంది. ఇక్కడేమో ఫ్యూజన్ తన కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఇమ్మీడియట్గా అతను కాల్ చేయగానే అతను ఇమ్మీడియట్గా వీడియో కాల్ని లిఫ్ట్ చేస్తాడు. సో తను చెప్తూ ఉంటుంది, ఏమైంది బిజినెస్ బాగా జరుగుతుందంటే హా అని అలా 2 minutes మాట్లాడుకోగానే తను అసలు పబ్కి వెళ్ళిన విషయం కూడా హాన్కి చెప్పదు.
అతను కూడా లైట్ తీసుకుంటాడు. బిజినెస్ ట్రిప్‌కి రాగానే అతనేమో పడుకుంటాడు. సూజీ ఏమో అతను స్లీపింగ్ వాకింగ్ ఉంది కాబట్టి అతని నిద్ర డిస్టర్బ్ కాకుండా వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్ దగ్గర స్లీప్ యొక్క ఫైర్ తీసుకుంటుంది. అది ఫైర్ అవుతూ ఉంటే అతను మంచిగా నిద్రపోతాడు. సో తన రూమ్‌లో పెట్టి వెళ్ళబోతూ ఉంటే సడన్‌గా ఫ్యూజన్ వస్తాడు. సో ఫ్యూజన్‌ని చూడగానే తనేమో వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, ఈరోజు మా గ్రాండ్ పేరెంట్స్ మనని హౌస్‌కి రమ్మన్నారు అనగానే తను కూడా ఓకే అని అక్కడి నుంచి వెళ్తుంది. ఫ్యూజన్ ఏమో సూజీ ఇచ్చిన స్లీపింగ్ మెడిసిన్ చూసి వాళ్ళ మమ్మీని గుర్తు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ కూడా ఎప్పుడు తనకి స్లీపింగ్ మెడిసిన్ని తన కోసం నిద్రపోవాలని ఇచ్చేది. దీనిలో సూజీ ఏమో ఒక మోడల్ని ఫోటోషూట్ చేస్తూ ఉంటుంది. ఫోటోషూట్ అయిపోగానే ఇక్కడేమో సూజీ కోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాడు ఫ్యూజన్. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ నేను వెళ్ళి చూస్తానా మేడం ఏం చేస్తుందో అంటే, లేదు నేనే వెళ్తాను అని అక్కడికి వెళ్తూ ఉంటే మోడల్ ఏమో ఫోటోషూట్ అయిపోగానే సూజీ దగ్గరికి వచ్చి నాతో డేటింగ్ చేస్తావా అంటే, లేదు నాకు మ్యారేజ్ అయిపోయింది అంటే, మ్యారేజ్ అయితే ఏంటి నీ హస్బెండ్కి టైం లేనప్పుడు నువ్వు నాతో రావచ్చు అనగానే నా హస్బెండ్ నీకంటే చాలా బాగుంటాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి తన మాటలు వింటాడు. సో సడన్గా ఫ్యూజన్ వచ్చేసి, హస్బెండ్ నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అంటే, నేను పిక్ చేసుకోవడానికి వచ్చాను అనగానే, సరే మన ఇద్దరికి లేట్ అవుతుంది పోదాం పదా అని అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. మోడల్ ఏవో కోపంగా వాళ్ళిద్దరిని చూస్తాడు. అలాగే హౌస్కి తీసుకురాగానే ఫ్యూజన్ వాళ్ళ ఆంటీ ఏమో తను అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఒకరి ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొని వస్తావా అని అంటూ ఉంటే ఇమ్మీడియట్గా ఫ్యూజన్ తన సైడ్ మాట్లాడుతూ, తన లైఫ్ తన ఇష్టం, తన డ్రెస్ తన ఇష్టం, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, తన కంఫర్ట్ని ఫ్రీడమ్ని చూసుకుంటుంది అనగానే ఆంటీ అంటూ ఉంటుంది, గ్రాండ్పాకి ఇదంతా ఇష్టం లేదు కదా అనగానే నేను నా వైఫ్కి సపోర్ట్ చేస్తాను అని అనుకుంటూ ఉంటే వాళ్ళ డాడీ అప్పుడే గ్రాండ్పా వస్తాడు. ఏం జరిగింది అంటే ఆంటీ వెళ్ళి చెప్తూ ఉంటుంది, ఫ్యూజన్ తన వైఫ్కి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అని మనసులో అనుకుంటుంది. ఇలా చేస్తే డాడీకి అస్సలు నచ్చదు కదా అని అనుకుంటుంది. అబ్బాయిలు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తే అని అనుకుంటుంది. అలాగే గ్రాండ్పా వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే గ్రాండ్పా అంటూ ఉంటాడు, ఈరోజు ఏంటి డిన్నర్ కొంచెం వెరైటీగా ఉంది అంటే ఆంటీ అంటుంది కావాలని ఫ్యూజన్ చెప్పాడు వాళ్ళ వైఫ్కి స్పైసీ అంటేనే ఇష్టమంట, అందుకే స్పైసీ ప్రిపేర్ చేయమన్నాడు అనగానే గ్రాండ్పా ఏమో ఫ్యూజన్ని రూమ్కి రా అని పిలుస్తాడు, స్టడీ రూమ్కి. ఏంటి నేను ఇష్టంతోనే నీకు మ్యారేజ్ చేశానా అంటే, లేదు గ్రాండ్పా అంటాడు. మరి నువ్వు తనని ఇష్టపడుతున్నావు అంటే, లేదు గ్రాండ్పా నేను తనని ఇష్టపడట్లేదు అనగానే, అదే మరి ఒక అబ్బాయి ఎప్పుడు తన కెరియర్ మీదనే ఫోకస్ చేయాలి, అమ్మాయిల వైపు అస్సలు చూడకూడదు. ఇంకోటి ఏంటంటే ఇవాళనే నీ పేరెంట్స్ చనిపోయారు కాబట్టి నువ్వు దానికి గిల్టీగా ఫీల్ అవ్వాలి, మీ డాడీ కూడా లేడు, ఇప్పుడు నువ్వు మొత్తం బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇలా అమ్మాయిల వెనకాల పడ్డావు అనుకో ఆ బిజినెస్ని చూసుకోలేవు, ఇదంతా ప్రాపర్టీ నువ్వే చూసుకోవాలి కదా అని ఓకే గ్రాండ్పా అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో సూజీ ఆంటీ అలాగే కొడుకు మాట్లాడేది వింటూ ఉంటుంది. ఆంటీ అంటూ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ అతని వల్ల చనిపోయారు కాబట్టి గ్రాండ్పా చాలా కోపంగా ఉన్నాడు, సో నువ్వు గ్రాండ్పా ముందు మంచిగా బిహేవ్ చేస్తే గ్రాండ్పా మొత్తం ప్రాపర్టీని నీకే ఇస్తాడు అనగానే ఓకే అని వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటాడు. అప్పుడే సూజీ అనుకుంటుంది, అయినా అతని పేరెంట్స్ చనిపోయినప్పుడు నాకు తెలిసి అతని పేరెంట్స్ చనిపోయినప్పుడు అతనికి ఒక 4 to 5 years ఉంటాయి, సో అతని తప్పేముంది అని అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళ డిన్నర్ అయిపోగానే హౌస్కి వస్తారు. సో అతనేమో చాలా కోపంగా అలాగే బాధగా ఉండేసరికి తనేమో అంటూ ఉంటుంది, నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు అని అంటూ ఉంటే తనేమో సైలెంట్గా ఉంటాడు. అయినా మీ ఫ్యామిలీకి నువ్వు వెళ్ళడం ఇష్టం లేదా, వాళ్ళతో ఉండడం నీకు ఇష్టం లేదా అని అంటూ ఉంటే తను అంటాడు, నువ్వు చూసుకో మన ఇద్దరం జస్ట్ కపుల్స్, కానీ ఎవరిది వాళ్ళే చూసుకోవాలి, నా విషయంలో నువ్వు జోక్యం చేయాల్సిన అవసరం లేదు పర్సనల్ విషయంలో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తను అనుకుంటుంది, అయినా ఇతని గురించి నాకెందుకులే అని మళ్ళీ తన రూమ్కి వెళ్తుంది. నైట్ నిద్రపోగానే సడన్గా లేచి చూసేసరికి తన రూమ్లో ఫ్యూజన్ ఉంటాడు. ఏంటి మళ్ళీ స్లీప్ వాక్ చేసుకుంటూ వచ్చాడా అని అనుకుంటూ ఉంటుంది. అలా మార్నింగ్ లేచేసరికి తను అంటాడు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, నాకేం తెలుసు నువ్వే నా రూమ్కి వచ్చావు, నేనేమైనా నిన్ను ఎత్తుకొని వచ్చానా అని అంటూ ఉంటుంది. అతనేమో షై అవుతూ, సరే నైట్ నేను రూమ్కి వచ్చాను కదా నేనేమైనా చేశానంటే, నిజంగా నీకు గుర్తుకు లేదా అని తను అంటూ ఉంటుంది. లేదు అనగానే ఇతను ఒక ఆట ఆడుకుందామని, నీకు తెలియదా నువ్వేం చేసావో అని అంటూ ఉంటే సారీ చెప్తూ ఉంటాడు. సారీ చెప్తే అయిపోతుందా అని అతను క్లోజ్గా వస్తూ ఉంటే తను ఇమీడియట్గా నర్వస్గా ఫీల్ అయ్యి, నెక్స్ట్ టైం నువ్వు పడుకునేటప్పుడు డోర్ క్లోజ్ చేసాను పడుకో అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తను మళ్ళీ తన డాక్టర్ ఫ్రెండ్ని మీట్ అవుతుంది. ఇదంతా చెప్పేసరికి మేబీ అతను స్లీపింగ్
ప్రాబ్లం ఏదైనా స్ట్రెస్ వల్ల కావచ్చు, అండ్ ఏదన్నా డ్రామా ఫేస్ చేస్తున్నాడు కావచ్చు. నువ్వు ఒక పని చేస్తావా, అతన్ని నీ ప్లేస్లోకి తీసుకెళ్ళు, అంటే కొత్త ప్రపంచాన్ని చూపియు. నీ సైడ్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది, చాలా పేషెన్స్ కావాలి అనగానే, ఓ నాకు పేషెన్స్ అంటే చాలానే ఉంటుంది. అతని సైడ్ మారుకుంటూ ఉంటుంది. సడన్గా తను బయటికి రాగానే తనతో పాటు షూటింగ్లో వర్క్ చేసే అమ్మాయి తనని చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి అస్సలు నచ్చదు సూజీ అంటే. ఆ మోడల్స్ అందరూ తన్నే ఇష్టపడతారు కాబట్టి. సో తను అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఎప్పుడు షూటింగ్కి నీ హస్బెండ్ని తీసుకురావు, అలాగే హాస్పిటల్ కూడా తీసుకురాలేదు, నీ హస్బెండ్ అంతా అగ్లీగా ఉంటాడా, కనీసం మాకు పరిచయం కూడా చేయట్లేదు అని అంటూ ఉంటే, ఇదంతా నీకు అవసరం లేదు, నా హస్బెండ్ ఎలా ఉంటాడు అని వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆ అమ్మాయి ఏమో సూజీని కొట్టబోతుంటే అప్పుడే వాళ్ళ హస్బెండ్ తన దగ్గరికి వచ్చి తను ఆపేస్తాడు. వాళ్ళ హస్బెండ్ని చూడగానే ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఏంటి ఇతను ఇంత అందంగా ఉన్నాడు, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటుంది. సరే వైఫ్, మన ఇద్దరం వెళ్దామా అని తనని పక్కకు తీసుకెళ్ళి కొంచెం క్లోజ్గా వచ్చి పక్కకు తీసుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే దూరం అవుతారు. సో తను అంటూ ఉంటుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే, లేదు చిన్న వర్క్ ఉంది అని అతను అంటాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది, ఓ అతను స్లిప్ వాకింగ్ చేస్తున్నాడు కాబట్టి మేబీ డాక్టర్ని మీట్ అవ్వడానికి వచ్చాడు కావచ్చు అని అనుకుంటాడు. సో నువ్వెందుకు వచ్చావంటే, నా ఫ్రెండ్ డాక్టర్ ఫ్రెండ్ ఇక్కడే వర్క్ చేస్తుంది, అందుకే మీట్ అవ్వడానికి వచ్చాను అని సూజీ అంటుంది. అలాగే సూజీ ఏమో సరే అని వెళ్ళబోతుంటే తన హ్యాండ్ పట్టుకొని, నీకు తెలుసా నేను ఏ అమ్మాయి మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా చెప్పినందుకు. అలా తన హౌస్కి వెళ్ళగానే ఇలాంటి మొత్తం హౌస్ క్లీన్ చేస్తూ, అలాగే ఫ్యూజన్ యొక్క రూమ్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా. సో ఆంటీని అడుగుతుంటుంది, ఆంటీ ఇవన్నీ ఎందుకు క్లీన్ చేస్తున్నారంటే, ఎవ్రీ ఇయర్ నేను క్లీన్ చేస్తానమ్మా అనగానే, చిన్నప్పుడు తను నవ్విన ఫోటో చూస్తూ, ఈ ఫోటోలో ఎంత బాగా నవ్వాడు, కానీ ఇప్పుడు చూడు ఎప్పుడు మూతి ఇలా పెడుతూ ఉంటాడు అంటే అతని బర్త్డే ఎప్పుడు అనగానే, ఈరోజే అతని బర్త్డే అంటే, ఓ నాకు తెలియదు, ముందే తెలిసి ఉంటే నేను ఎంత సెలబ్రేషన్ చేసేదాన్ని, అతనికి ఇష్టమైన ఫుడ్ ఏంటి ఆంటీ అనగానే, నేను ప్రిపేర్ చేస్తాను అంటే, నువ్వు ఎప్పుడు అతని బర్త్డే గురించి అతని దగ్గర ఎత్తకు, ఎందుకంటే అతనికి అస్సలు నచ్చదు అతని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈరోజే చనిపోయారు కాబట్టి, వాళ్ళ పేరెంట్స్ యొక్క డెత్ యానివర్సరీ, అందుకే అతనికి బర్త్డే వాళ్ళ రిలేషన్స్ సెలబ్రేట్ చేసుకున్నా నచ్చదు అని చెప్తూ ఉంటుంది. ఆంటీ అయినా ఫ్యూజన్ రీజన్ అంటున్నారు కదా వాళ్ళ మమ్మీ డాడీ చనిపోవడానికి, అసలు మ్యాటర్ ఏంటి అనగానే, ఏం లేదు, తిన్న బర్త్డే ముందు రోజు వాళ్ళిద్దరూ బిజినెస్ ట్రిప్కి వెళ్ళారు. సో ఇతనేమో నా బర్త్డేకి మీరు పక్కా ఉండాలి అని ఫోర్స్ చేశాడు. సో వాళ్ళేమో ఫోర్స్కి తట్టుకోలేక అలా వాళ్ళు రావడం వల్ల వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. సో మేబీ బ్లేమ్ అంతా తిన మీదే వాళ్ళ గ్రాండ్ పా వేసి తిననే ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు అని చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రతి యానివర్సరీకి వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాడు అని చెప్తూ ఉంటే, అయినా నేను వైఫ్ని కదా, నాకెందుకు చెప్పలేదు గ్రాండ్ పా యొక్క హౌస్కి వెళ్తున్నానని అని అనుకుంటూ ఉంటుంది. నీకు తెలుసా అతని ఎవ్రీ ఇయర్ అతనికి పనిష్మెంట్ కూడా గ్రాండ్ పా ఇస్తాడు అనగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఇక్కడేమో గ్రాండ్ పా ఫ్యూజన్ని పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు, నీ వల్లనే నీ పేరెంట్స్ చనిపోయారని బ్లేమ్ చేస్తూ కొడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ తనని చాలా టార్చర్ చేస్తాడు, ఎందుకంటే తనకి పెద్ద సిచ్యువేషన్ని ఎప్పుడు మర్చిపోద్దు అని. సో అలాగే తనేమో హౌస్కి రాగానే సూజీ ఏమో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా అంటే, లేదు నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అనగానే, నేను చెప్పాను కదా నువ్వు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆఫీస్ నుంచి లేట్గా వస్తాను అనగానే తను అంటుంది, నిజంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళావా అంటే, అవును అని అంటాడు. సో ఇమ్మీడియట్గా తన షర్ట్ విప్పగానే తనకు మొత్తం దెబ్బలు కనిపిస్తూ ఉంటాయి. చూడు నువ్వు షర్ట్ విప్పుతావా నేను మొత్తం రాయాలా అనగానే తను సైలెంట్గా ఉంటే, నాకు తెలుసు నువ్వేం చెప్తావో, మన ఇద్దరం జస్ట్ పేరుకి మాత్రమే కపుల్స్, కానీ నువ్వు నా గురించి కేరింగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటావు, కానీ ఆ ప్లేస్లో ఒక స్ట్రేంజర్ ఉన్నా నేను మెడిసిన్ రాస్తాను అని తనని కూర్చోబెట్టి మెడిసిన్ రాస్తూ ఉంటుంది. అలాగే ఆ దెబ్బలని చూసి షాక్ అవుతుంది. అలాగే అంటూ ఉంటుంది, నాకు తెలుసు నేను ఒక స్ట్రేంజర్ని, కానీ నేను ఒక అవుట్ సైడర్ని, కానీ నీకు చెప్పాలనిపిస్తుంది, చూడు మీ పేరెంట్స్ డెత్కి నీకు ఎలాంటి సంబంధం లేదు, మేబీ అదే జరగాల్సింది జరిగిపోయింది, నువ్వు దానికి ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది. ఒకవేళ నువ్వు రేపు అలాగే అంటూ ఉంటుంది, నువ్వు దీని గురించి ప్రతిసారి బాధపడకు అని అంటుంది. సో రేపు నువ్వు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళకపోతే తొందరగా హౌస్కి వచ్చేసాయి, నేను మెడిసిన్ రాస్తాను అని అంటుంది. అలా తను పడుకోగానే మధ్యలో చెక్ చేయడానికి వస్తుంది. అప్పుడు అతనికి బాగా ఫీవర్ అని షాక్ అవుతుంది. ఏంటి ఇతనికి ఇంతగా ఫీవర్ ఉంది అనుకునే లోపే అతనేమో గట్టిగా తన హ్యాండ్ పట్టుకొని నిద్రలోనే, ప్లీజ్ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు అంటే, నేను ఎక్కడికి వెళ్ళను అని అతనికి కిస్ చేస్తూ ఉంటుంది. సో తను కూడా కిస్ చేస్తుంది. అలా అనుకుంటూ ఉంటుంది, నేను ఎప్పుడు అనుకోలేదు నా ఫస్ట్ కిస్ ఇలా
అతనికి ఏం గుర్తుండకుండా జరిగిపోతుంది అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో తను ఆఫీస్‌లో ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటుంది, "ఈరోజు మనం డిన్నర్‌కి వెళ్దామా?" అంటూ ఉంటే, "లేదు ఈరోజు నేను తొందరగా హౌస్‌కి వెళ్ళాలి" అని అంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటారు, "రేయ్! నీకు మ్యారేజ్ అయింది కదా! మర్చిపోయాను. నీకు ఆల్రెడీ వైఫ్ ఉంది కదా!" అని అంటాడు. అలా తన హౌస్‌కి వెళ్ళగానే అక్కడ తన ఎదురుగా సూజీ ఉండదు. సో, తను అనుకుంటాడు, నేనే కొంచెం ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేశాను కావచ్చు అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి, "అడ్రస్ ఎక్కడ?" అని అంటాడు. సో, అప్పుడే తనేమో రూమ్‌లో నుంచి వచ్చి, "సారీ, నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ అలానే పడుకున్నాను" అని అంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌కేమో, "సారీ, నేను రావట్లేదు" అని కాల్ కట్ చేస్తాడు. అలాగే తన షర్ట్ విప్పి మెడిసిన్ రాస్తూ, "వావ్! ఇతని మజిల్స్ ఎంత బాగున్నాయి. మోడల్ కంటే చాలా బాగున్నాయి" అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తనే, "నాకు నిద్ర వస్తుంది" అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది మెడిసిన్ రాసాక. సడన్‌గా తన నెక్ పైన గట్టిగా కొరికింది చూసి, కిస్‌ది చూసి, "ని కిస్ చేశారు" అంటూ ఉంటే తన కావాలని ఇతన్ని టీజ్ చేయాలి అని, "నీకు ఎలాగూ నా మీద ఇంట్రెస్ట్ లేదు కదా! అందుకే నేను వేరే పర్సన్‌ని వెతుక్కున్నాను" అంటే, "నిజం చెప్పు, నేనే కదా" అంటే, "అవును, అవును నువ్వే. కానీ నీ కిస్ అస్సలు బాలేదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ డే తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి తిను సోఫాలో పడుకుంటుంది. ఏంటి, తిను ఇక్కడే పడుకుంది అని ఎత్తుకొని తీసుకెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే సడన్‌గా తనకి మేలుకొస్తుంది. తనేమో కిస్ చేయబోతూ ఉంటుంది క్లోజ్‌గా వెళ్ళి. కానీ అతను ఫేస్ సైడ్‌కి పెడతాడు. అలాగే బెడ్‌రూమ్‌లో దింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో తన డాక్టర్ ఫ్రెండ్‌కి చెప్తూ ఉంటుంది, తెలుసా, మేమిద్దరం కిస్ చేసుకుందాం అనే టైంకి అతను ఫేస్ సైడ్‌కి పెట్టాడు. అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, అసలు అతను అబ్బాయేనా అంటూ ఉంటే, నాకు చాలా నమ్మకం ఉంది. అతను కూడా నాకు కిస్ చేయాలనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఎందుకో దూరం అయ్యాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్ అంటుంది, "నీకు తెలుసా, అబ్బాయిలు ప్రేమలో పడిపోతే వాళ్ళ కెరియర్‌నే మర్చిపోతారు. మేబీ అతను ఇలా అనుకుంటున్నాడు కావచ్చు. అతను నీ ప్రేమలో పడకుండా కంట్రోల్ చేసుకుంటున్నాడు కావచ్చు" అని చెప్తూ ఉంటుంది. సో, ఇక్కడేమో ఫ్యూజన్ ఆఫీస్‌లో కూర్చొని కీస్ సీన్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే సడన్‌గా అక్కడికి సూజీ వస్తుంది. సూజీని చూడగానే, "నువ్వు ఆఫీస్‌కి ఎందుకు వచ్చావంటే", "ఏంటి, నేను ఆఫీస్‌కి రావద్దా? అయినా నేను నీకోసం ఫేవరెట్ ఫుడ్‌ని తీసుకొనొచ్చాను" అని అంటుంది. "ఓహ్! నువ్వు ఫుడ్ కోసం తీసుకురావడానికి ఇక్కడికొచ్చావా" అంటే తన దగ్గరికి క్లోజ్‌గా వెళ్ళి, "నేను ఇంకోటి అడగాలనుకుంటున్నాను" అని ఇమ్మీడియేట్‌గా అడుగుతూ ఉంటుంది. "చెప్పు, నువ్వు కిస్ చేసేటప్పుడు ఎందుకు దూరం వెళ్ళావు" అని మనసులో అనుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుందో తెలుసా, తన ఫీలింగ్స్‌ని తను కంట్రోల్ చేసుకుంటాడు. కానీ ఒకవేళ నువ్వు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అతని ఫీలింగ్స్ గురించి అడిగితే అతను బయటపడతాడు అనగానే, "నిజం చెప్పు, నీకు కూడా నన్ను కిస్ చేయాలనిపించింది కదా" అంటే అప్పుడే అతను అంటుంటాడు, "మనం ఆఫీస్‌లో ఉన్నామంటే", "ఆఫీస్‌లో ఉంటే ఏంటి, డోర్ కూడా క్లోజ్ అయిపోయింది. నువ్వు నాకు ఆన్సర్ చేస్తావా చేయవా" అని అంటూ ఉంటే తనేమో, "ఏ అబ్బాయికైనా అలా అనిపిస్తుంది కదా" అని అంటూ ఉంటాడు. అప్పుడే తనేమో కావాలనే కిస్ చేస్తుంది. అతనేమో షాక్‌లో ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేసి, "సారీ, రాంగ్ టైంలో వచ్చాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టుంది" అని వెళ్ళబోతూ ఉంటే, "నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు" అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు, "ఏంటి, నీకు మ్యారేజ్ అయ్యాక నువ్వు ఇంతగా చేంజ్ అయ్యావు తెలుసా" అని అంటూ ఉంటే, "లేదు, నేనేం చేంజ్ కాలేదు" అనగానే, "నీ లిప్స్ మీద ఉన్న మచ్చలే తెలుస్తున్నాయిలే, నువ్వెంత చేంజ్ అయ్యావో" అని అంటూ ఉంటాడు. అండ్, "నువ్వు ఇలా చెప్పకు, నీ వైఫే ఫోర్స్‌బుల్‌గా కిస్ చేసిందని" అని ఇమీడియేట్‌గా అంటూ ఉంటాడు. తను నీ మీద కూర్చున్నాక నువ్వు దూరం నెట్టలేకపోయావు, నీకు కావాల్సింది కూడా అదే అనగానే తను సైలెంట్‌గా ఉంటాడు. నెక్స్ట్ ఏమో తను అదంతా ఆలోచిస్తూ నిద్ర కూడా పోడు. ఇక్కడేమో సూజీ తన ఫోటో షూట్ అయిపోగానే వాళ్ళ ఫ్రెండ్స్‌ని రీయూనియన్ మీట్ అవుతుంది. అప్పుడే ఒక సీనియర్‌ని మీట్ అవుతుంది. ఆ సీనియర్ తనని ఫ్లాష్ బ్యాక్‌లో చిన్నప్పుడే ప్రపోజ్ చేస్తాడు. కానీ తను అంటుంది, "నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, జస్ట్ ఫ్రెండ్ లానే ట్రీట్ చేశాను" అనగానే తను కూడా ఆ టైంలో సైలెంట్‌గా ఉంటాడు. కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా సూజీనే ఇష్టపడతాడు. సో, అప్పుడే తను అంటూ ఉంటుంది, "నీకు తెలుసా, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది" అనగానే అతనేమో షాక్ అవుతాడు. అలాగే చాలా బాధపడుతూ ఉంటాడు. డిన్నర్ అయిపోగానే తనతో పాటు బయటికి వస్తే అప్పుడే తనని పిక్ చేసుకోవడానికి ఫ్యూజన్ వస్తాడు. సో, ఫ్యూజన్ ఏమో దూరం నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది చూసి చాలా జెలస్‌గా ఫీల్ అయ్యి ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వస్తాడు. సో, అప్పుడే సీనియర్ అంటూ ఉంటాడు, "ఏంటి, నువ్వు తన హస్బెండా? తను ఫుల్‌గా డ్రింక్ చేసింది కాబట్టి తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే తన హస్బెండ్ వచ్చాడని చెప్పింది కాబట్టి" అనగానే, "ఓకే" అని తనని తీసుకొని వెళ్తాడు. అలాగే కార్‌లో కూర్చోబెట్టగానే తను అంటూ ఉంటుంది, "నువ్వెందుకొచ్చావంటే, నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాను" అని అంటాడు. "సరే, ఈరోజు ఓవర్ టైమ్ లేదా" అనగానే, "లేదు" అంటే, "చూడు, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అని అంటుంది. అతనేమో అనుకుంటాడు, ఏంటి, తన సీనియర్‌ని మీట్ అవ్వడం వల్ల హ్యాపీగా ఉందా అని జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. "సో, నువ్వెందుకంత కోపంగా ఉన్నావు" అనగానే అతను సైలెంట్‌గా ఉంటే ఫేస్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది. అయినా అతను కోపంగా ఉండేసరికి ఇమ్మీడియేట్‌గా కిస్ చేస్తుంది. అతను కూడా తనకి మళ్ళీ కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కావాలని అడుగుతూ ఉంటుంది, "నైట్ నేను చాలా డ్రింక్ చేశాను. ఫస్ట్ టైం కదా డ్రింక్ చేసింది. నాకేం గుర్తుకు లేదు. సో,
ఏం జరిగింది అంటే తనేమో ఏం చెప్పకుండా అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఏం జరగలేదు అనగానే, ఏ ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూడు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే తను మళ్ళీ నైట్ నిద్రలో స్లీప్ వాక్ చేస్తూ రూమ్కి వస్తాడు. ఇమ్మీడియట్గా తను మంచిగా పట్టుకొని కంఫర్ట్ చేస్తూ ఉంటే తనకి స్లీప్ వాక్ నుంచి నార్మల్ సిచ్యువేషన్కి వస్తాడు. కానీ పడుకున్నట్టే యాక్టింగ్ చేస్తాడు. సో తనేమో చాలా కంఫర్ట్ చేస్తూ బెడ్ మీద పడుకోబెడుతుంది. అలాగే తనని మీదనే నిద్రపోతుంది. నెక్స్ట్ డే ఫ్యూజన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, డాక్టర్ నేను నైట్ మళ్ళీ స్లీప్ వాక్ చేశాను. కానీ మిడ్ నైట్లో నా వైఫ్ వచ్చి నన్ను కంఫర్ట్ చేయడం వల్ల నేను నార్మల్ స్టేజ్కి వచ్చాను. అంటే వావ్, అంటే నీ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ నీ వైఫే. డైలీ నీ వైఫ్ దగ్గర నిద్రపో, అప్పుడు నీకు స్లీప్ వాక్ అనే ప్రాబ్లం ఉండదు అనగానే ఓకే అని అంటాడు. సో అలాగే తను వాళ్ళ వైఫ్ ఇచ్చిన స్లీప్ బిల్స్ని ఫైర్ చేసి అలా మంచిగా నిద్రపోయి మార్నింగ్ లేచి తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాడు. సూజీ ఏమో బయటికి రాగానే, వావ్ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా, బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుందో తెలుసా, నువ్వే డైలీ ప్రిపేర్ చేయు అంటే తను కూడా ఓకే అంటుంది. అలాగే తను అడుగుతుంది, ఈరోజు నా ఫ్రెండ్ క్యాంపింగ్కి వెళ్తుందంట, నువ్వు కూడా వస్తావా అంటే తను కూడా ఓకే అంటాడు. అతనేమో సివిల్ డ్రెస్ వేసుకొని రాగానే, వావ్ ఈ నార్మల్ డ్రెస్లో ఎంత బాగున్నావు, ఎప్పుడు సేమ్ బోరింగ్ డ్రెస్ వేసుకుంటావని అంటూ ఉంటుంది. సో తను క్యాంపింగ్కి రాగానే సడన్గా ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ని చూస్తాడు. ఎందుకంటే సూజీ యొక్క ఫ్రెండ్తో వస్తాడు. ఏంటి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఏంటి ఫస్ట్ టైం చూస్తున్నా నువ్వు ఇలా సివిల్గా మళ్ళీ క్యాంపింగ్కి వచ్చావా, అయినా నువ్వెంత అని అంటూ ఉంటాడు. డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ గేమ్ ఆడదామా ఏం ఆడదామని డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో సూజీ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా పక్క నుంచి ఫ్యూజన్ వింటూ ఉంటాడు. సూజీ అంటుంది, అతన్ని బేబీ కోసమే మ్యారేజ్ చేసుకున్నాను అని అంటూ ఉంటే ఫ్యూజన్ ఇదంతా ఆ చిన్న ముఖ్యని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఫ్యూజన్ వెళ్ళిన తనకు తెలియదు కదా, అలాగే చెప్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్కి. కానీ నేను అతన్ని ఇష్టపడడం చాలా స్టార్ట్ చేశాను, నేను అతనికి ఇప్పుడు అతను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. ఇక్కడేమో ఫ్యూజన్ చాలా జెలస్గా అలాగే డ్రింక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ రాగానే, ఏంటి అంతగా డ్రింక్ చేస్తున్నావు, ఎందుకంత ఫీల్ అవుతున్నావు అంటే, ఏంటి ఎవరైనా మ్యారేజ్ని ఒక బేబీ కోసమే చేసుకున్నాడు అనుకో నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, మంచిదే కదా, ఏ అబ్బాయినైనా కావాల్సింది అదే కదా, ఒక అందరు బాయ్స్ని వదిలేసి నా దగ్గరికే వచ్చింది అంటే నేను ఒక స్పెషలే కదా అనగానే, అవునులే అది కూడా కరెక్టే అని మళ్ళీ ఫ్యూజన్ అనుకుంటాడు. ఫ్యూజన్ అలాగే సూజీ ఏమో హౌస్కి వస్తారు. అప్పుడే కరెంట్ పోతుంది. ఇమ్మీడియట్గా తనను పట్టుకొని, చూడు నాకు కరెంట్ పోతే చాలా భయం, ఈరోజు మన ఇద్దరం ఒకే రూమ్లో పడుకుందాం అనగానే తను కూడా ఓకే అంటాడు. తను అంటూ ఉంటుంది, నువ్వు రోజు నా పక్కన నిద్రపోతే ఎంత బాగుంటుంది, నీ ఫేస్ని నేను రోజు చూసేదాన్ని అంటే నువ్వు అలా డ్రీమ్ కూడా కలకు, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ లేట్గా లేస్తావు, అదే టైంకి నేను ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటే, అయితే ఏముంది నువ్వు నా ఫేస్ చూడొచ్చు కదా, నేనేమన్నా బ్యూటిఫుల్గా లేనా అని క్లోజ్గా వస్తూ ఉంటుంది. తనేమో పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే అతనేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మేడ్ ఆంటీ చెప్తూ ఉంటుంది, తను ఆఫీస్కి వెళ్ళాడు అంటే ఇమీడియట్గా అసిస్టెంట్కి కాల్ చేస్తుంది. అసిస్టెంట్ అంటాడు, ఆఫీస్కి వచ్చాడు కానీ ఆఫీస్లో అంత ప్రాబ్లం ఏం లేదు అనగానే, ఏంటి ఇతను కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. అలా తను సోఫా మీద పడుకోగానే తనేమో నిద్ర లేపి బెడ్ మీద తీసుకెళ్తాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది నిద్రలేచి, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. అలాగే తను అంటూ ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వెందుకు డల్గా ఉంటున్నావు కొన్ని డేస్ నుంచి, నేను నీ వైఫ్నే కదా, నీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవచ్చు కదా అంటే తను అంటూ ఉంటాడు. సైలెంట్గా ఉండేసరికి తను మనసులో అనుకుంటాడు, నువ్వు నన్ను కొంచెమన్నా ఇష్టపడుతున్నావా అని అనుకుంటాడు. అలాగే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్తో చెప్తూ ఉంటాడు, ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలి అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళ వైఫ్ని డిన్నర్ పార్టీకి తీసుకెళ్లాలని తనని షాపింగ్కి తీసుకెళ్తాడు. అలాగే అతను, సరే నాకు ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది అని పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అదే టైంకి అక్కడికి వాళ్ళ ఆంటీ వాళ్ళ కూతురు వస్తుంది. వాళ్ళ కూతురు అంటూ ఉంటుంది, వాళ్ళ కూతుర్ని ఫస్ట్ ఫ్యూజన్కి ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి అతను ఒక బోరింగ్ క్యాండిడేట్ కాబట్టి నేను అతన్ని మ్యారేజ్ చేసుకోనని చెప్తుంది. సో సూజితో అంటూ ఉంటుంది, ఏంటి ఆ బోరింగ్ క్యాండిడేట్ని ఇంకా వదిలేయలేదా, అతన్ని ఎప్పుడు వదిలేస్తావు అంటూ ఉంటే, నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కావచ్చు, నా హస్బెండ్ చాలా మంచోడు, అలాగే చాలా ఇంప్రెసివ్ క్యాండిడేట్ కూడా అంటే, ఏంటి నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అనగాని, అవును నేను అతన్ని ఇష్టపడుతున్నాను అని అంటాడు. ఇదంతా పక్క నుంచి ఫ్యూజన్ విని షాక్ అవుతాడు. తనేమో తన కజిన్కి చెప్పి అలా వెళ్ళబోతూ ఉంటే ఫ్యూజన్ ఎదురవుతాడు. లేట్గా ఫ్యూజన్ ఏమో తనని పక్క రూమ్కి తీసుకెళ్ళి, నువ్వు తనతో ఏమన్నావు, ఏం మాట్లాడావంటే, నేను చాలానే మాట్లాడాను, అందులో ఏంటి అని అడగగానే, నువ్వెవరిని ఇష్టపడుతున్నావు అని అంటూ ఉంటే, నేను నిన్నే ఇష్టపడుతున్నాను అని అంటుంది.
అది వినగానే తను షాక్ అయ్యి నిజం చెప్పు అని అంటాడు. నిజమే, నేను నిన్నే ఇష్టపడుతున్నాను 100 టైమ్స్ అని చెప్పేసరికి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అతను కూడా తన ఫీలింగ్స్ని తనకి చెప్పేస్తాడు. నేను కూడా నేను చాలా ఇష్టపడుతున్నాను అని. నువ్వు నన్ను ఇష్టపడ్డందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. అలాగే వాళ్ళిద్దరు కలిసి హౌస్కి వచ్చాక ఒకరిని ఒకరు వదిలేసి రూమ్కి వెళ్ళిపోతారు. కానీ రూమ్కి వచ్చి అనుకుంటూ ఉంటుంది సూజీ, నేను ఇప్పుడు అతని రూమ్కి వెళ్ళాలా, అతన్ని రూమ్కి తీసుకురావాలా అని అనుకుంటుంది. సో ఇక్కడే ఫ్యూజన్ అనుకుంటాడు, ఏంటి నేను తన రూమ్కి వెళ్ళాలా లేదా అని అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ థింక్ చేస్తూ సడన్గా ఇద్దరు ఒకేసారి బయటకు వస్తారు. సూజీ ఏమో తన రూమ్కి లాక్కొని వెళ్తుంది. అలాగే తను అనుకుంటుంది, ఒకే రూమ్లో ఒకే బెడ్ మీద పడుకొని ఏంటి నేనే స్టార్ట్ చేయాలా అని ఇమీడియట్గా అతను బటన్ విప్పేసరికి వైఫ్ నాకు దీనికి కొంచెం టైం కావాలి అనగానే ఓకే అని తను చెప్తుంది. సూజీ ఏమో తన మీద హ్యాండ్ వేసి అలా నిద్రపోతుంది. మార్నింగ్ లేచేసరికి అతను ఆఫీస్కి లీవ్ పెట్టి మరి తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాడు. సో తను బయటికి రాగానే సారీ ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదు అంటే, లేదు నేను లీవ్ పెట్టాను అంటే, కానీ నాకు ఈరోజు బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను అని తన లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. సరే నేను డ్రాప్ చేస్తాను అని తనని డ్రాప్ చేస్తాడు. అలాగే నేను నీకు డైలీ కాల్ చేస్తాను, ఫోన్ చేస్తాను అని చెప్తాడు. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా మిస్ అవుతూ ఉంటారు. తను బిజినెస్ ట్రిప్ నుంచి రిటర్న్ రాగానే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, నేను నా వైఫ్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను అని కార్లో కూర్చోబెట్టి, నన్ను మిస్ అయ్యేవాలేదా అంటే, నేను ఫుల్గా మిస్ అయ్యాను అని అంటుంది. అలాగే వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళి తన కోసం ఒక నెక్లెస్ గిఫ్ట్ ఇస్తాడు. నేను నీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను అంటే తనేమో షాక్లో ఉండేసరికి, ఏంటి మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు అంటే, ఇందులో నీ తప్పేముంది, నువ్వు ఎప్పుడు నీ బర్త్డేని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని చెప్పి తనకి నెక్లెస్ పెడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ రొమాంటిక్ నైట్ని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే షూటింగ్ అయిపోగానే వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్తారు. ఫ్యూజన్ అంటూ ఉంటాడు, నీకు ఇష్టమైనా తీసుకో, ఎందుకంటే నువ్వే కదా చూడాల్సింది డ్రెస్సెస్ నాకు ఎలా ఉన్నాయో అని చెప్తూ ఉంటాడు. సో తనేమో చాలా డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసి తనకిస్తుంది. సో వాళ్ళిద్దరూ షాపింగ్ అయిపోగానే అప్పుడే షాపింగ్ బయట ఒక చిన్న పాప ఫ్లవర్స్ అమ్ముతూ, బ్యూటిఫుల్ వైఫ్ కోసం మంచి ఫ్లవర్స్ తీసుకోండి అనగానే అతను ఫ్లవర్స్ తీసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్ పా ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్గా హౌస్కి రా అంటే తను ఇమీడియట్గా హౌస్కి వెళ్ళగానే గ్రాండ్ పా అంటూ ఉంటాడు, నేను విన్నాను నువ్వు ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదంట, నువ్వు అంత బిజీగా ఏమున్నావు, అలాగే నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావా అనగానే, అవును గ్రాండ్ పా, నేను తనని ఇష్టపడడం స్టార్ట్ చేశాను అంటే, నేను చెప్పాను కదా అమ్మాయిల వెళ్ళొద్దని, నువ్వేంటి ఇప్పుడు నీకు బిజినెస్ ఇంపార్టెంటా లేదా అమ్మాయిలు ఇంపార్టెంటా, కొంచెం నేను చెప్పిన రూల్స్ ఒక్కడు కూడా పాటించవా అని కొడుతూ ఉంటాడు. సో నువ్వు బిజినెస్ని అమ్మాయిల్ని హ్యాండిల్ చేయలేవు అని అంటూ ఉంటే, గ్రాండ్ పా నేను ఇష్టపడడం తను స్టార్ట్ చేశాను, మా పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి నేను ఎప్పుడూ హ్యాపీగా లేదు, ఫస్ట్ టైం తనతో ఉన్నప్పటి నుంచి హ్యాపీగా ఉంటున్నాను అని అంటాడు. అంటే ఇప్పుడు నీకు పనిష్మెంట్ తప్పదు, నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు అని తన పేరెంట్స్ బొమ్మ ముందు కూర్చోబెట్టి ఇమీడియట్గా పనిష్మెంట్ వేస్తూ ఫుల్గా కొడుతూ ఉంటాడు. అప్పుడే సూజీ ఏమో హస్బెండ్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. సో హౌస్ అంతా సైలెంట్గా ఉండేసరికి గ్రాండ్ పని అడుగుతుంది, నా హస్బెండ్ ఎక్కడా అంటే తనేమో సైలెంట్గా ఉంటాడు. నీకెందుకు చెప్పాలి అన్నట్టు చూస్తూ ఉంటే, నేను తన వైఫ్ని, సో నా హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాల్సిందే, మీరు మళ్ళీ తనకు పనిష్మెంట్ ఇచ్చారా అని అంటూ ఉంటే, నువ్వెవరు నాకు చెప్పడానికి అని గ్రాండ్ పా అంటాడు. నాకు తెలుసు, మీరు తన పేరెంట్స్ చనిపోవడానికి అతని మీద ఇన్ని ఇయర్స్ నుంచి టార్చర్ చేస్తూనే ఉన్నారు, కానీ మీరు ఒక్కసారి కూడా అర్థం చేసుకోరా, తను ఎలా ఎందుకు పనిష్మెంట్ చేస్తున్నారు, ఎప్పుడు మీ మాటలు ఎందుకు వినాలి, అతను కూడా ఒక మనిషే కదా, ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు, మీరు ఇంకా తనని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు మీరు మంచాల పడ్డాక మిమ్మల్ని కనీసం చూడడు. నాకు తెలుసు మీరు తన పేరెంట్స్ చనిపోయాక బిజినెస్ని ఇంత కష్టపడి హ్యాండిల్ చేశారు, అలాగే నాతో మ్యారేజ్ చేయడానికి రీజన్ కూడా మీ ఫ్యామిలీ బిజినెస్ కోసమే అండ్ మీ లాభం కోసమే, మీరు ఒక పేరెంట్ పొజిషన్లో ఉండి తన గురించి ఆలోచించండి అనగానే అతనేమో తన తప్పునే అర్థం చేసుకుంటాడు. అలాగే ఫ్యూజన్ దగ్గరికి వెళ్ళి హౌస్కి తీసుకెళ్తుంది. ఫ్యూజన్ ఏమో వాళ్ళ వైఫ్తో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నా స్లీపింగ్ ప్రాబ్లం క్లియర్ అయింది అంటే నీ వైఫ్ వల్లనే ఇదంతా జరిగింది అని అతను అంటూ ఉంటే అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ పక్కకి రాగానే అప్పుడే సూజీ ఒక సీనియర్ వచ్చి నేను కొంచెం మాట్లాడాలి నీతో అనగానే, ఫ్యూజన్ ఏమో తనని సరే అని మీరు మాట్లాడుకోండి అని హౌస్కి వెళ్ళిపోతాడు. తను అంటూ ఉంటాడు, నేను అబ్రాడ్ వెళ్తున్నాను కొన్ని డేస్ దాకా, నాకు గుడ్ లక్ చెప్పు అనగానే ఓకే అంటుంది. సో అతనేమో గుడ్ లక్ విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను హౌస్కి రాగానే వాళ్ళిద్దరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యూజన్ ఏమో తనకి అందరి ముందు ప్రపోజ్ చేసి మంచిగా వెడ్డింగ్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. వెడ్డింగ్ రోజే వాళ్ళ ఫ్రెండ్ అలాగే ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటారు. అలా వీళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. అలా కొన్ని డేస్ తర్వాత
సూజీ ఏమో ప్రెగ్నెంట్ అవుతుంది. సో ఫ్యూజన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.